मुलाजिमात में मौका देंगे, ये तो आपने किया नहीं, निभाया नहीं। कम से कम अभी जो 3 साल का वक्त है इसमें आप कैसा इंसाफ करोगे, क्या करोगे। और जो हाल ही में आज हाईकोर्ट ने जो एक फैसला सुनाया जिसको लेकर आज ग्रुप 1 री एग्जामिनेशन करने का एक मौका आपके पास है, वादा निभाने का एक मौका आपके पास है। कम से कम अब आप इंटरवीन होइए, आप आपके गवर्नमेंट से बात करिए, आपके चीफ मिनिस्टर से बात करिए, उनको आदेश दीजिए कि गवर्नमेंट को जो आदेश मिला हाईकोर्ट की तरफ से उसकी अमलावरी जल्द से जल्द करें। రాహుల్ గాంధీ గారిని మేము కోరుతున్నాం, మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి। మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలనే మాట మోసపూరితమైన మాట అని ఇప్పటికే తెలంగాణ యువత అర్థం చేసుకున్నది। మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా నిజాయితీ మిగిలి ఉన్నా వెంటనే ఈ గ్రూప్ 1 పరీక్ష విషయంలో చిత్తశుద్ధిగా రీ ఎగ్జామినేషన్ వెంటనే పెట్టే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి మీరు మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తా ఉన్నాం। 1 రీ ఎగ్జామినేషన్ పెట్టాలి, వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి, బేసిజానికి పోవద్దు, నెంబర్ 1। రెండోది జ్యుడిషియల్ కమిషన్ ఒకటి వేయాలి, సిట్టింగ్ హైకోర్టు జడ్జి కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు, ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి, ఇందులో దోషులు ఎవరో దొరకాలి, కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరన్నా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా బయటికి నిజం రావాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయండి। మూడవది మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి। రాష్ట్ర యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మేము సమగ్రమైన డేటాతో వస్తాము, పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాము, మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ అయ్యి రండి। 2 రోజులు దీని మీద చర్చిద్దాం। 2 లక్షల ఉద్యోగాల కోసం 2 రోజులు పెద్ద విషయం కాదు। వెంటనే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ, మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారో వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు। ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు, పిల్లలు నిజాయితీగా కొట్లాడినారు, రోడ్లెక్కి కొట్లాడినారు, వారందరికీ నా అభినందనలు। ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా, మర్చిపోయాను, పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే, ఆ కేసులు కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి। ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గరికి పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి, ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వస్తున్నారు, వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు। ఇట్లా ఎంతోమంది పిల్లల మీద అశోక్ నగర్లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ 29 విషయంలో, జీవో నెంబర్ 46 విషయంలో, అట్లాగే గ్రూప్స్ విషయంలో, ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని। ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి, ప్రజాపాలనలో ప్రజల వాయిస్కి చోటు ఉండాలి। కాబట్టి ఈ కేసులన్నీ, పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరతుగా విత్డ్రా చేసుకోండి, కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి, మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు, థ్యాంక్ యూ। నేను ఇప్పుడేకో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, మళ్ళీ చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ। అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి। మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి, హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం, ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెల్లునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము। నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను। ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి, రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు, ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది, అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి, నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి, ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు, లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు, నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన,
పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. 44 కోట్ల రూపాయలు పార్టీకి చందాగా వచ్చినాయనేది ఏసీబీ నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీకులు తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడి ఉన్నాడు ఒక